ఇప్పుడు పొద్దున్నే రామారావు గారు పొద్దున్నే లేచేవాళ్ళు అంటారు. కానీ అన్నగారు రాకుండా తమ్ముడు పోయించేవాడు కాదు, తమ్ముడు లేకుండా అన్నగారు పోయించేవారు కాదు. ఉమ్మడి కుటుంబం కదా. రామారావు గారు 3ంటికి మధ్యాహ్నం లంచ్కి వచ్చినా కూడా 3ంటి వరకు ఆయన ఉండేవాడు. తమ్ముడు ఎక్కడికైనా బయటికి వెళ్ళి పని లేటుగా వస్తే మధ్యాహ్నం 1 to 2 ఇది ఉంటుంది కదా, ఇంటికి వచ్చి తమ్ముడు వచ్చిన తర్వాతే భోజనం చేసి వెళ్ళేవారు ఆయన. ఏనాడు స్టూడియోలో ప్రొడ్యూసర్ భోజనం పెట్టమని కానీ భోజనం తెమ్మని కానీ ఏనాడు లేదండి. మంచినీళ్ళతో సహా పట్టుకెళ్ళారు. ఇంటికి వచ్చి భోజనం చేయాల్సిందే. అది తమ్ముడితో కూర్చొని భోజనం చేయాలి. తమ్ముడితోనే అంతా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే వాటర్ కూడా ఇంట్లో నుంచే పట్టుకెళ్ళేవారు, బిందుతో పట్టుకెళ్ళారు. దాంట్లో జీలకర్ర ఇన్ని వేసి చేసి వాటర్ తీసుకెళ్ళి వాటర్ కానీ భోజనం కానీ ఒక్క బ్లాక్ కాఫీ ఒకటే తీసుకునేవారండి అక్కడ స్టూడియోలో. అక్కడ అది వాహిని స్టూడియోలో అవుతాయి. వాహిని స్టూడియోలో క్యాంటీన్ ఉండేది. బ్లాక్ కాఫీ అంటే రామారావు గారు బాగా ఇష్టం, బాగా చేసేవారు. అది ఒకటి తప్పితే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదండి ఆయన. ఏదో టవల్స్ పట్టుకెళ్ళిపోతారు, అది ఇది. నాప్కిన్ ఆయన ఏమంటారు తెలుసా, ఇది మేకప్, ఇది మన జీవితానికి సంబంధించింది. ఈ తుడిచిన తర్వాత ఇది కింద పడేస్తే వాళ్ళు అక్కడ తొక్కేసేస్తారు. నేను అట్లా తొక్కకూడదు, ఎందుకంటే పవిత్రమైంది ఈ మేకప్. కాబట్టి ఇంటికి పట్టుకెళ్తే ఇంటికాడ శుభ్రంగా మన చాకల వాడు శుభ్రంగా ఉతికేసి ఉంచుతాడని చెప్పి చేసేవారు. అట్లా తీసుకెళ్ళేవాడు అంతే. ఒక్క నాప్కిన్స్ తప్పితే టవల్స్ కానీ ఏ తీసుకెళ్ళటం లేదు. అంటే ఆ మేకప్కి అంత గౌరవం ఇచ్చేవాళ్ళు ఆయన. లక్ష్మిలాగా చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు అంట. శ్రీకృష్ణుడు పాత్రలు వేస్తే కింద పడుకునేవాళ్ళు అని చెప్తారు. కృష్ణ పాత్రలో రామ పాత్రలు వేస్తే సాటర్డే అయినా కూడా సాటర్డే కింద తలగడ దిండు టవల్ చుట్టుకుని పడుకున్నారు. దిండు కూడా వేసుకున్నారు చాప దిండు. మీరు ఏమని పిలిచేవాళ్ళు అండి? బావగారు అనేవాళ్ళ? నేను బావగారు అని పిలిచేవాడిని, ఆయన రుక్మంగరావు అని పిలిచేవాడు. పిలిచారు పెద్ద శ్రీకుమార్ కూడా అట్లా పిలిచేవారు. పైగా బంధువులే కదా మీకు చిన్నప్పటి నుంచేనండి. చిన్నప్పుడు ఆయన మా ఊరు వచ్చినప్పుడు నాకు ఎన్నో డ్రాయింగ్స్ వేసి పెట్టారండి. ఇవాళ ఆ డ్రాయింగ్స్ ఉంటే ఎన్ని కోట్లు అయ్యేదో. మీకు ఆయన బొమ్మలు వేసి ఇచ్చేవాళ్ళు? బొమ్మలు వేసి ఇచ్చేవారు. అందులో చిన్నాడు కూడా కదా, బాగా బొమ్మ వేసేయమంటే 2 నిమిషాలు వేసి ఇచ్చేవారు. అవన్నీ ఎక్కడ పారేసామో ఏమిటో తెలియదు, వాటి విలువ తెలియదు కదా. అదే కొన్ని సంవత్సరాలు ఉంటే ఇంత విలువ ఉంటుందని తెలియదు కదా. అందుకనే తెలుగుదేశం ఫ్లాగ్ కూడా ఆయన చేతితో రాసింది. అందరూ కూర్చొని ఏం వేద్దామనంటే ఎవరు మాట్లాడతారు, ఆయన గవ్వ రే పేపర్ పట్టండి అని చెప్పి గుడిసి నాగలి ఇవే చేసేసారు. 2 నిమిషాలు. అదే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ వచ్చిందండి. ఓకే. అందరూ తీసుకెళ్ళి 4 రోజుల నుంచి 15 రోజుల నుంచి అంతా ట్రై చేసి అంతా చేశారు. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చేవరే నువ్వు వేయరా రామారావు అని చెప్తే అప్పటికప్పుడు గీసి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆయనకి. చదువుకునేటప్పుడు సూరన్ అని ఆర్ట్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన కూడా కాంటెంపరీ, ఆయన మంచి ఆర్టిస్ట్. అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అండి. అది విజయవాడలో అంతే కదా, విజయవాడ.